రిలయన్స్ మార్ట్ నుండి తెచ్చుకున్న సరుకులు తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నా. నేను అటక మీద పెట్టినవన్నీ ఒకసారి దించుకొని ఏమున్నాయి ఏమని చూసుకుంటుట. ఈ బ్యాగ్ వచ్చి నాకు టపర్‌వేర్‌లో పవర్ ఉమెన్ అని మంత్లీ 12,000 చేస్తే దానికి గిఫ్ట్ కింద వచ్చింది. ఎప్పుడో 15 సంవత్సరాల క్రిందటిది. సో, దాన్ని పడేయలేక అది ఇంకా పాతగయిపోయింది. దాని హ్యాండిల్స్ గూడా మార్చాననమాట. దాని పైన జిప్ క్లోజ్ చేసేది గూడా పీకేసి ఇలా అటక మీద సరుకులు పెట్టుకున్నా. అన్నీ ఎక్స్‌ట్రా ఉంటాయండి. నా ఇంట్లో అయితే ఎందుకంటే మేము ఏది కూడా సింగిల్‌గా కొనము. ఏది తక్కువుందంటే అట్లా ఆఫర్ అన్నీ కొంటాము. నేను ఈ మధ్య చాలామంది వీడియోస్‌లో విన్నాను. డీమార్ట్ ఎళ్తారు, అనవసరమైనవన్నీ కొంటారు అని. ఏ ఆడవాళ్ళు అనవసరమైనవి కొనరండి. అందరూ యూజ్ అయ్యేవే కొంటారు. చాలామందికి ఏం వాడాలో తెలీదు. డీమార్ట్, రిలయన్స్ మార్ట్ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ చూసి అవి తీసుకొని కిచెన్‌కు ఏవి యూజ్ అని కొంటారు. మేము చాలా సేపు టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే సింగిల్ పీస్ బెటరా? డబల్ ఉన్నది బెటరా? ఇవేం పాడయ్యేవి కాదు గదండీ! ఏమంటే మనం చెక్ చేసుకుంటుండాలి. వెళ్ళిన ప్రతిసారి డబల్ తెచ్చుకోకూడదు. ఇప్పుడు నేను ఏమైందంటే ఆహ్, హ్యాండ్ వాష్‌వి 2 ప్యాకెట్లు ఇంట్లో ఉన్నాయి. ఒకటి లూజ్‌గా ఉండింది. మళ్ళీ 2 తెచ్చాము. తర్వాత మ్యారీ బిస్కెట్స్ గూడా ఏమైనాయంటే ఆల్రెడీ ఓపెన్ చేశాము. కానీ మళ్ళీ లేవనుకోని తెచ్చాము. అందుకే వెళ్ళే ముందు అటక మీద అన్ని సరుకులు కిందకి దించుకుంటా. బట్ బిస్కెట్ ప్యాకెట్ ప్లేస్‌లో చెక్ చేయలేదు. అక్కడ మా పాప చెప్తుంది, "నాన్న ఉన్నాయి బిస్కెట్స్" అని. ఇలా ఆయిల్ అన్నీ గూడా మేము ఒకేసారి మంత్‌కు కావాలని గాదు. ఒక 6 ప్యాకెట్స్ తెచ్చేసుకుంటాం. మళ్ళీ కొన్ని సరుకులు అయిపోతుంటే అప్పుడు తెచ్చుకుంటామండి. ఎప్పుడు గూడా ఎక్కువ తెచ్చుకుంటే ఏమవుతదంటే ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు 1+1 ఆఫర్ అట్లా ఉంటాయి గదా! దాని ఎక్స్‌పైరీ జూడాలి. ఇప్పుడు మేము అల్లం పేస్ట్ తెచ్చుకున్నాము. క్యాచ్‌ది బై 2 గెట్ 1 ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. అల్లం పేస్ట్ బై 2 గెట్ 1 అని తెచ్చుకొని నేను ఊరికే వేస్ట్ చేయలేను గదా! ఒ అప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చూస్తే డిసెంబర్ వరకు అని ఉంది. సో, చక్కగా తెచ్చుకుంటా. అట్లా లేదనుకోండి మళ్ళా ఒకవేళ మళ్ళా వెళ్ళింటాననుకో మళ్ళీ అదే ప్యాకింగ్‌లు ఉంటాయి. అదే డేట్‌లుంటాయి. అప్పుడు మాత్రం బై 2 గెట్ 1 తెచ్చుకోను. ఇంకా 1 మంతే ఉంది గదా! దీని ఎక్స్‌పైరీ డేట్ అనేసి అప్పుడు అట్లా ఒకటే తెచ్చుకుంటాననమాట. మా పిల్లలకు పెప్పర్ కాజు కావాలని తెచ్చుకున్నారు. మేమందరం పోతే ఎవరికేం కావాలో అది తీసుకుంటామనమాట. అందుకే పిల్లలను రమ్మంటాం. ఒక్కోసారి మావి వేస్ట్ అవుతుంటాయి. మేము డీమార్ట్ పోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే అన్నీ ఎక్స్‌పైరీ డేట్‌లుంటాయి. 1 మంత్, 2 మంత్స్ బిఫోర్‌వి. అందుకని పల్లీలు గూడా పురుగొచ్చేస్తాయి తెచ్చుకుంటే. అందుకు రిలయన్స్ మార్ట్ వెళ్తామండి. 15 డేస్ వన్స్ ఎళ్తే ఒకసారి ఉన్నది, ఒకసారి ఉండదు. ఈ మిక్స్డ్ పికిల్ అవి చాలా బాగున్నాయి లాస్ట్ టైమ్ తెచ్చుకున్నది. ఇంకా ఏదో గార్లిక్ చట్నీ అని ఉంది. సో, రిలయన్స్ మార్ట్ మంత్లీ వన్స్ వెళ్ళం గానీ, ఇప్పుడు మంత్లీ ట్వైస్ ఎళ్ళడం మొదలుపెట్టాం. ఒకసారి ఉన్న ఆఫర్ ఒకసారి ఉండదు. పైగా ఇంకా సరుకులు ఎక్కువ తెచ్చుకోకుండా చూసుకొని తెచ్చుకుంటాము. ఇంకా ఇదివరకైతే బాగా ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం.